హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామీ స్పీక్స్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి బీరకాయ తొక్కల పచ్చడి అనమాట. ఇది రోడ్ పచ్చడిలాగా చేసుకోవచ్చు. రోల్ అవైలబుల్గా లేని వాళ్ళు మిక్సీ పట్టించేసుకోవచ్చు అనమాట. యాక్చువల్గా బీరకాయలో ఉండే హెల్త్ బెనిఫిట్స్ కంటే కూడా దానిపైన ఉండే తొక్కకి చాలా బెనిఫిట్స్ ఉంటాయంట, చాలా హెల్దీ అంటది. సో ఆ పచ్చడి ఈరోజు మనం చేసుకోబోతున్నాం అనమాట. ఇది పిల్లలకు కూడా చాలా హెల్దీ. నేను ఒక 4 మీడియం సైజు బీరకాయల తొక్కలు అయితే తీసుకున్నాను. వాటికి గాను 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కొరియాండర్ అంటే ధనియాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర అనమాట, 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నువ్వులు. అవన్నీ బాగా ఫ్రై చేయాలన్నమాట. మనకి నువ్వులు చిట్టుపట్లాడే వరకు ఫ్రై చేసుకోవాలి. ధనియాలు అయితే కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది నిల్వ పచ్చడి అనమాట. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 10 days వరకు నిల్వ ఉంటుంది. అది బేస్డ్ అపాన్ మీరు హ్యాండ్స్, తడి చేతులు అలా పెట్టకుండా ఉండే వరకు నిల్వ ఉంటుంది అనమాట. ఇప్పుడైతే ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనం మిక్సీ జార్లో తీసుకుని మిక్సీ చేసేసుకోవచ్చు. రోల్ అవైలబుల్గా ఉన్న వాళ్ళు మీరు రోల్లో దంచుకోవచ్చు, నో ఇష్యూస్ అనమాట. అదైతే ఇంకా టేస్టీగా ఉంటుంది. మేము ఇక్కడ సిటీస్లో ఉన్న వాళ్ళకి రోల్ అవైలబుల్ ఉండదు కదా, లేదా చిన్నది ఏదన్నా ఉంటుంది. కొంతమంది చిన్ని రోల్స్ తీసుకుంటున్నారు, అందులో చేసుకున్నా పర్వాలేదన్నమాట. చాలా అంటే చాలా హెల్దీ, పిల్లలకి అలాగే పెద్దవాళ్ళకి కూడా చాలా హెల్దీ అనమాట. ఇది ఒక సైడ్ చిన్న డిష్ లాగా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఒక 2-3 డేస్కి వెజ్ తినే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే కర్రీస్తో పాటు ఇది కూడా ఒక పచ్చడిలాగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సో నేను 4 మీడియం సైజు బీరకాయలు అయితే తీసుకున్నానని చెప్పాను కదా. ఇప్పుడు ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని ఇవన్నీ కొంచెం స్లైసెస్ కింద, ఇంకా చిన్న ముక్కలు కట్ చేసుకున్నా పర్లేదు, ఇట్లా వేసేసినా పర్లేదు అనమాట. నేను కొంచెం మీడియం సైజే ఉంచేసాను అనమాట. నేను తీసుకున్నది నువ్వుల నూనె అనమాట. సో అందుకే అలాగా పొంగుల కింద వస్తుంది. ఏమైనా వేస్తుంటే నార్మల్ ఆయిల్తో అన్నా వేయచ్చు. ఇలా మనం బీరకాయ తొక్కలన్నీ వేసేసుకుని అందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుని, ఇనిషియల్ స్టేజ్లోనే సాల్ట్ యాడ్ చేసేసుకుంటే అవి బాగా మగ్గుతాయి అనమాట. సాల్ట్ యాడ్ చేసేసుకుని మనం మూత పెట్టేసుకుని కొంచెం ఒక 10 to 15 minutes మగ్గించుకుంటే సరిపోతుంది. 4 బీరకాయలకు గాను నేను 20 పచ్చిమిరపకాయలు వేసాను. నావి కొంచెం కారంగా ఉంటాయి కాబట్టి 20 వేసాను, లేదంటే మీరు 25 వరకు వేసుకోవచ్చు. అట్లనే మీరు ఇంకా తక్కువ అంటే 2 బీరకాయలతో చేసుకుంటాం అనే వాళ్ళైతే ఇందులో హాఫ్ క్వాంటిటీతో అన్నీ చేసుకుంటే సరిపోతాయి అనమాట. అందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుని లిడ్ పెట్టేసుకోండి. ఒక 15 minutes అట్లా అయ్యేసరికి చూడండి మనకు మొత్తం మగ్గిపోద్ది అనమాట. మరీ ఫుల్గా మగ్గబెట్టే అవసరం లేదు. ఒక హాఫ్ వరకు అంటే బీరకాయ తొక్కలు కొంచెం చిన్నగా అవే వరకు మగ్గిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒక పెద్ద లెమన్ సైజ్ అంతా చింతపండు అయితే వేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, మీరు ఇంతకంటే తక్కువ చేసుకుంటే అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా హాఫ్ తీసుకోవడానికి ట్రై చేయండి. హాఫ్ తీసుకోండి. ఇప్పుడు ఇంతకుముందు మనం ధనియాలు, జీలకర్ర అవి పౌడర్ చేసుకున్నాం కదా, అందులోనే ఈ బీరకాయ తొక్కలు చల్లారిన తర్వాత మాత్రమే వేయాలి. ఏదైనా సరే మీరు మిక్సీ పట్టాలి అంటే వేడిగా ఉన్నంతసేపు ఏది మిక్సీ పట్టొద్దు. మోటార్ పాడైపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు అదంతా మిక్సీ పట్టించేసాను అనమాట. మిక్సీ పట్టించేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో ఆయిల్ వేసుకుని తాలింపు కోసం అనమాట. తాలింపు ఎక్కువ వేసుకునే వాళ్ళు ఇవి డబల్ అన్నా చేయొచ్చు. ఎక్కువ తినేవాళ్ళు, తాలింపు ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఒక స్పూన్ శనగపప్పు, నేను పెసరపప్పు అవన్నీ వేసాను. మీకు తొక్క పెసరపప్పు ఉంటే తొక్క పెసరపప్పు వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, అలాగే ఎండుమిర్చి ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇంగు కూడా వేయండి, చాలా టేస్ట్ ఉంటుంది. రోటి పచ్చళ్ళలో వన్ ఆఫ్ ద టిప్ అనమాట. ఏ రోటి పచ్చడి చేసినా కొంచెం ఇంగు వేసుకుంటే ఎంతో బాగుంటుంది అనమాట. అట్లనే మీరు అదే మొత్తం మిక్సీ పట్టే ముందు అంటే బీరకాయ తొక్కలు మిక్సీ పట్టే ముందు ఒక్క 4 వెల్లుల్లిపాయలు వేసుకున్న, పచ్చి వెల్లుల్లిపాయలు మిక్సీ పట్టించిన చాలా బాగుంటుంది టేస్ట్. మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం ఉండదు అనమాట. సో అందుకని నేను స్కిప్ చేశాను. మీరు ఎవరన్నా యాడ్ చేసుకోవాలి అనుకుంటే పచ్చివి డైరెక్ట్ మిక్సీలో వేసేసుకుంటాం చూసారా, ఈ తొక్కలు మగ్గిన తర్వాత అప్పుడైతే వేసేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా, మెయిన్ చెప్తున్నాను కదా, హెల్దీ అయినా ఎప్పుడైనా పిల్లలకి వండటం కుదరపోయినా ఇలా కొంచెం తొక్క పచ్చడి కొంచెం వేసి అట్లనే అందులో కొంచెం నెయ్యి వేసి పెట్టేస్తే చాలా బాగుంటుంది, చాలా హెల్దీ అనమాట. ఇలాంటి మరిన్ని హెల్దీ వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.